సార్. మాకు ఆర్థికమైన సహాయం చేస్తున్నందుకు ఈ ట్రస్ట్ తరఫున అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డబ్బులు లేని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బంది వల్ల ఇంట్లో పరిస్థితి బాగాలేక అబ్బాయి చదువు మానుకున్నాడు. చదువుకోమన్న పరిస్థితి బాగాలేదు కదమ్మా, నేను చదువుకున్న మరి అన్నీ అప్లై చేస్తున్నా, నన్ను చదివిస్తామని అప్పులన్నీ ఎలా తీరుస్తారని వాడు కూడా చాలా బాధపడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మాకు సారు మాకు అండగా నిలబడి మాకు ఈ చేయూతాన్ని అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఆ అబ్బాయి కూడా చదువుకొని మంచి మంచి ఒక స్థాయిలో నిలబడినప్పుడు మా అబ్బాయి కూడా ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం చేస్తాడని తెలియజేసుకుంటున్నాం సార్. అబ్బాయి కూడా ఒక మంచి స్థానానికి రావాలి సార్. తన కాళ్ళ మీద తను నిలబడి అబ్బాయి కూడా నలుగురికి సహాయం చేస్తాడని మా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం సార్. మీరు ఇలాగనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, మాలాంటి వాళ్ళకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా పేదవాళ్ళకి మంచి అండగా నిలబడ్డారు. పేదవాళ్ళకి అందరూ ఉన్నవాళ్ళే, అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందుల కోసం ఓకే ప్రతి ఒక్కరికి ఇలాగే అండగా నిలబడాలని. అలాగా చదువుకోకుండా చాలామంది ఆగిపోతుంటారు. వాళ్ళని కూడా తెలుసుకొని వాళ్ళని కూడా ఆదుకుంటే ఇంకా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సనాతన హిందూ ధర్మ సాధన పరిషత్ ట్రస్ట్ ఆర్థిక చేయూత దాతవ్య మితి అంటారు. దాతం చెయ్యని మనిషి ఫలమివ్వని చెట్టుతో సమానం. ఏ చెట్టు అయితే మనం ఫలం ఇవ్వదో ఆ చెట్టును మనము ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. అలాగే ఈ ట్రస్టులు కూడా ఏం చేయాలంటే దానం చెయ్యాలి, ప్రజలకు దాతృత్వం నేర్పించాలనేది మా యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. ఓకే, మాకు ఎలాంటి మతాలతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఆ అర్హులు అయితే మా ట్రస్ట్ సహాయం చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.